महालक्ष्मी सीता महादेवी कन्या सीता महादेवी माता की अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पदेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अनन्तादार्यस्वामिनः दशरथमहाराजस्य पुत्रस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री रामचन्द्रमूर्तिस्वरूपिणः स्वामी देवता अनुग्रह प्रीत्यर्थं सीतारामचंद्र भगवान की जय। सीता महादेवी कल्याणोत्सवै విజయనగరానికి వీచేసినటువంటి ఇక్ష్వాకువంశానికి చెందినటువంటి పురపాలకులు దశరథ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా శ్రీరామచంద్రుల వారు విజయనగరమైనటువంటి నేపాల్ గ్రామంలో వీచేసినారు. అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఆశించి వచ్చినటువంటి కారణము తత్ఫలితములు వివరించవలసిందిగా పుత్రులైనటువంటి శ్రీరామచంద్ర లక్ష్మణ భరత శత్రుఘ్న వశిష్ఠాది మునులంతా కూడా మిథిలా నగరానికి ఈ యొక్క మిథిలా నగరానికి వేంచేసినారు. మీరు వేంచేసిన కారణముగా ముందుగా అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, మీరు వేంచేసినటువంటి కారణము సీతామహాదేవి యొక్క స్వయంవరం కోసమే. స్వయంవరము కాదు, తాత్కాలికముగా రాముడు బలిష్ఠుడు కాబట్టి, రాముడు దేవదేవుడు కాబట్టి, రాముడు భగవానుడు కాబట్టి సులభముగా ఆ యొక్క ధనుర్బంధము చేసినారు. అంతకు పూర్వమే కూడా ఎంతో సులభంగా రావణాది ఇత్యాది రాముడి కంటే బలమైనటువంటి రావణుడు మిగిలిన రాజులంతా కూడా ఈ యొక్క మిథిలా నగరానికి దించేసి ఈ యొక్క శివధనుస్సులో ఎత్తినారు. కాకపోతే నటు లీలయ అనగా కేవలము లీల మాత్రము చేతనే, కేవలము రాముడు భగవానుడు అనేటువంటి భావన చేత మాత్రమే శివధనుస్సును సులభంగా విధించినాడు. కాబట్టి చాలా సంతోషము. ఈ యొక్క సీతమ్మ యొక్క వివాహం కోసమే మీ యొక్క రాముడి యొక్క గుణగణాలను తెలుపవలసిందిగా మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః భద్రాయ రామమూర్తయే. భద్రుడు అంటే రామచంద్రమూర్తి, మా రామచంద్రమూర్తి ఇప్పటి వరకు వశిష్ఠుల వారి దగ్గర నుండి అయోధ్య నగరం అంతా కూడా వారి దగ్గర ఉన్నటువంటి బాలరాముడైనప్పటికీ అనేక రకములైనటువంటి విద్య అంటే వేద విద్య, శాస్త్ర విద్య, అనేక రకములైనటువంటి ధనుర్మాన విద్య, శత్రు ధన సంహారాన్నంతా కూడా ఒక తన యొక్క చిటికరి వేలతోటి సంహరించేటటువంటి మా రాముడు. అయితే భద్రరాముడు అంటే భద్రము, దేన్నైనా సరే మీరు ఏ రకమైనటువంటి పరీక్షలు పెట్టినా కూడా తన యొక్క చిరునవ్వుతోటి స్వామివారు మిమ్మల్ని కాపాడేటటువంటి రాముడు. అదే రకముగా అయోధ్య నగరం అంతా కూడా ఈ యొక్క రాముడిని తెల్లవారు నుండి రాత్రి వరకు తనని
చూడాలి అనేటటువంటి వారు మా రాముడిని చూస్తే చాలు మాకు ఆనందం కలుగుతుంది అనేటటువంటి వారు అయోధ్యానగరం సాకురావు. అటువంటి రామచంద్రమూర్తి గురించి ఎన్ని మారులు చెప్పినా మా యొక్క రాముడు ఇక తరగనటువంటి వాడు. వజ్రమాణిక్యమకుటధారిణి అంటే వజ్రము వలె, వజ్రము చూడడానికి ఎంత సౌందర్యవంతంగా ఉన్నా దాన్ని ముట్టుకోవలసినటువంటి అవకాశం అందరికీ లభించదు. అటువంటి వజ్రమాణిక్య మకుటధారిణి అంటే ఆ యొక్క ధరించేటటువంటి ఆ మకుటాన్ని మా రామచంద్రమూర్తి తృణప్రాయంగా వజ్రాలని దానం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ రామచంద్రమూర్తి వశిష్ఠుల వారు చెప్పారని, వశిష్ఠుల వారు మా ఇంటి గురువర్యులు కాబట్టి, మా యొక్క వంశ గురువర్యులు కాబట్టి మిథిలా నగరానికి వారి యొక్క అనుగ్రహం చేత, వారి ఆజ్ఞ చేత ధర్మకాండమైనటువంటి వివాహ ప్రాయంతో ఎంతో ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి నాయన. రామ, నీవు వెళ్ళి సీతాదేవిని దర్శించు అని అంటే, సీతాదేవి ఎవరు, సీతాదేవి యొక్క తన యొక్క విద్య ఏమిటి, తన యొక్క కుటుంబ వివరములు ఏమిటి, అదే రకముగా సీతాదేవిని దర్శించు అని మా వశిష్ఠుల వారు చెప్పడం చేత ఇక్కడికి రావడం జరిగింది. అయితే మాకు రాముడు అనేక రకములైనటువంటి స్త్రీలను, అనేక రకములైనటువంటి పురుషులను చూసి ఉన్నా తన యొక్క మనస్సు మాత్రం వశిష్ఠుల వారి దగ్గర ఉన్నటువంటి ఆ గురువుల దగ్గర ఉన్నటువంటి విద్యని ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు. కాబట్టి మా గురువుగారు చెప్పినటువంటి ఆ సీతాదేవి ఎవరు, ఆ సీతాదేవిని మీరు పరిచయం చేస్తే, ఆ సీతాదేవి మాకు నచ్చినట్టయితే, మా రాముడికి సరితూకమైనటువంటి ఆ సీతాదేవి లక్షణాలు ఏమిటో చెబితే, లేదా ఆ రాముల వారికి సంబంధించినటువంటి వేరే స్త్రీ ఏదైనా ఉన్నదా, ఆ గుణములో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఈ సీతాదేవికి ఉన్నదా అనేటటువంటి విషయం మీద మేము పరీక్షించవలసినటువంటి సమయం అయినది. ఎవరు డప్పు కొట్టుకోవడంలో వారు తప్పులేదు, వజ్రాలను ఇచ్చాడు, ఆ విద్యను చదువుకున్నాడు, అవన్నీ అవసరం లేదు. మా సీతమ్మ అయో నిజం, మీ రామచంద్రుడు ఒక స్త్రీ యోని ద్వారం ద్వారా 9 నెలలు గర్భవాసము చేసి వచ్చినటువంటి వాడు. మలమూత్రాదుల సైతము కూడా స్వీకరించినటువంటి వాడు. తల్లి క్షీరము స్వీకరించినదే ఎదగలేనటువంటి వాడు. కానీ మా తల్లి అలాంటిది కాదు. భూమి నుంచి ఉద్భవించినటువంటి అయో నిజ, ఎవరి ద్వారా కూడా, ఏ ద్వారా కూడా అమ్మవారు బయటపడలేదు. కేవలము భూమి నుండి మాత్రమే ఆ తల్లి బయటపడినది. అమ్మవారు పడింది, అమ్మవారు కలిసింది, అమ్మవారు దొరికింది అని అంటే సమస్త సకల ప్రపంచములు మంగళకరములైనవి. మా అమ్మవారు పుట్టినదే లోక కళ్యాణార్థమై, మా సీతమ్మవారు ఉండడం చేతనే మిథిలా నగరమే కాదు సమస్త సకల ప్రపంచాలు కూడా మంగళకరములైనవి. కాబట్టి అటువంటి స్త్రీకి విద్య ఏమిటి, అటువంటి స్త్రీకి సౌభాగ్యములేమిటి, అటువంటి స్త్రీకి సంపదలేమిటి? సీతమ్మయే సర్వ సౌభాగ్యములు, సీతమ్మయే సకల విద్యలు, సీతమ్మయే సమస్త సకల గుణ గణములు. సీత అని ఒక్కసారి కానీ సీతమ్మను దర్శనం చేసిన మాత్రం చేతనే జనక మహారాజు మిథిలా నగరం అంతా కూడా శుభప్రదమైనటువంటిది. మీరు కేవలం ఒక వజ్రాన్ని ఇస్తారేమో, మా అమ్మవారు ఎక్కడ ఉంటుందో ఆ గ్రామము, ఆ దేశము, ఆ ప్రపంచంలో ఉండేటటువంటి వారందరూ కూడా సిరి సంపదలతో పొందుతారు. రాముడు ఇస్తే తీసుకుంటారేమో, మా అమ్మవారిని తలుచుకుంటే ఇంట్లో వజ్రాలు, మాణిక్యాలు, వజ్రోడాలు, ముత్యాలు, సమస్త సకల సంపదలు, ధాన్యము, ధనము, పశువులు, పాడి పంటలు మా అమ్మ నుంచి కలుగుతాయి. అటువంటి మా సీతమ్మని వివాహం చేసుకుంటున్నాడు అని అంటే రాముడు ఎంతో అదృష్టవంతుడు. ఆ రామచంద్రమూర్తికి ఉన్నటువంటి లక్షణాలు మేము చెప్పేటటువంటి విషయాలతో సమతూకం కూడా అనిపించడం లేదు. ఎందుకయ్యా అంటే కోదండ రాముడు ఇంతటి వరకు మా రాముడు బాణం పట్టుకొని మా గురువు గారైతేనేమి, తండ్రి గారైతేనేమి అధర్మాన్ని నశింపజేయరానంటే ఆ రామచంద్రమూర్తి కోదండాన్ని పట్టుకుంటే రేపు వివాహం తర్వాత సీతమ్మ తల్లి ఆ కోదండం పక్కన ఉన్నటువంటి ఆ రామచంద్రుల మూర్తిని చూసి మరి ధైర్యంతో ఉండగలుగుతుందా అనేది మాకు అనుమానంగా కలుగుతున్నది ఒకటి. రెండవది, కోదండం ఖరే నిత్యం శత్రుబాహు ధనుర్ధరం అంటే
రాముడి యొక్క భుజము ఆ బాణాన్ని తీసి ఆ వెల్లు పెట్టినటువంటి ఆ సమయాన్ని ఆ సీతమ్మ తల్లి మరి ఆ ధైర్యంతో ఉండగలుగుతుందా? అది కూడా మేము ఒకసారి తెలుసుకోవాలి. సమస్త సకల విద్యలు కూడా సీతమ్మ యందు ఉన్నవి. సీతమ్మ అనుగ్రహం ఎలా కలిగినది రాముడికి? అంతవరకు ఎంతోమంది రావణులు కావచ్చు, ఎంతోమంది ధైర్యం సాహసాలు చేసినటువంటి పురుషులు, రాజులు, చక్రవర్తులు శివధనుస్సును చేదపురారే కానీ ఎవరు కూడా విరచలేరు. రాముడు మాత్రమే శివధనుస్సును విరిచి సీతమ్మను పొందాడు. అంటే శివధనుస్సు విరిస్తే కానీ సీతమ్మ దర్శనం కాలేదు ఎవరికి. అందరూ వచ్చిన రాముడికి సైతము పరీక్ష తప్పలేదు. రాముడు ధనుస్సు విరిస్తే కానీ సీతమ్మ దర్శనం కాలేదు అంటే సీతమ్మ వారి యొక్క చూపు మాత్రమే, సీతమ్మ వారి యొక్క అనుగ్రహం మాత్రమే పొందాలి అంటే సాక్షాత్ శివధనుస్సును విరిస్తే కానీ జరగదు. అటువంటి శక్తివంతురాలు, అటువంటి గుణగణాలు కలిగినటువంటి స్త్రీ. ఒక స్త్రీకి స్వయంవరం జరిగినది అంటే ఆ స్త్రీ ఎంతో ధైర్యవంతురాలు, ఆ స్త్రీ ఎంతో సకల సౌభాగ్యవతి, ఆ స్త్రీ ఎంతో సౌందర్యవతి. కాబట్టి రాముడు గొప్పవాడా, సీతమ్మ గొప్పదా? రాముడు తన యొక్క గురువు చేత, అంటే మా గురువు గారు వశిష్ఠుల వారు చెప్పారు, అయ్యా రామ, నీవు వెళ్ళి ఒక శివధనస్సు అంటే హరిహర బ్రహ్మాదులందరినీ కూడా శాసించేటటువంటి ఆ ఈశ్వరుడి యొక్క అనుజ్ఞ నీ మీద ఉంచుతున్నాను అని చెబితేనే మేము వచ్చామండి. ఒకటి. రెండవది, మీ యొక్క సీతాదేవి యొక్క తండ్రి మాకు ఎంతో ఆప్తమైనటువంటి మిత్రులు. శివుడి యొక్క నామస్మరణ ఎప్పుడు కూడా రామచంద్రమూర్తికి కాదు కదా, వశిష్ఠుల వారు కూడా ఎంతో గౌరవాన్ని ఇచ్చినటువంటి, ఎంతో సేవించుకున్నటువంటి బ్రహ్మాత్ముడైనటువంటి వాడు ఆ రుద్రుడు. ఆయన యొక్క గౌరవాన్ని, ఆయన యొక్క తేజస్సుని ప్రపంచలోకాన్ని చూపించాలి, ఆయన యొక్క ధైర్యాన్ని ప్రపంచానికి చూపించాలి. రామచంద్రమూర్తి ఆ శివ ధనుర్బాణాన్ని ఎవరు ఎత్తలేకపోతున్నారు రామ. కాబట్టి నీవు ఆ యొక్క శివధనస్సుని వెక్కుపెట్టి ఆ మత్స్య యంత్రాన్ని ఎక్కడైతే ఉంటుందో దాని మీద నీవు ప్రయోగం చెయ్యి అని మాత్రమే మా గురువు గారు చెప్పారు. తర్వాత వారి యొక్క ఆ యోగమని, ఆ ధైర్యాన్ని పరిశీలించిన తర్వాత మీ సీతమ్మ వారి దగ్గరికి మేము రావాలి అనుకున్నామే, కానీ ముందుగా ఆ రుద్రస్వరూపమైనటువంటి ఆ ధనుర్బాణాన్ని ఎక్కుపెట్టడం మాత్రమే మా యొక్క లక్షణం. అంచేత రాముడు విద్యకి మాత్రమే ప్రదాయకుడు. అంటే రేపొద్దున వివాహమైన తర్వాత గురువులు చెప్తేనే సంసారము, గురువులు చెప్తేనే పిల్లలు. బ్రహ్మాత్ముడైనటువంటి మాట పక్కన పెట్టిన గురువు మాటని ఏమాత్రం కూడా పక్కన పెట్టాడు. ఎందుకయ్యా అంటే మా నాన్నగారు మా గురువు అంటే నాకు చెప్పినటువంటి విద్య, చెప్పినటువంటి వశిష్ఠుల వారిని ఆయన ఎంత సేవించుకుంటున్నారో మా నాన్నగారి మాట మా రామచంద్రమూర్తికి మాట అను విద్య, అను బాణము, అను ధనుర్మే తప్ప ఆయనకి ఏమాత్రము కూడా. వివాహం తర్వాత ధర్మం మారుతుంది. వివాహం తర్వాత సీతమ్మ వారి చేతిని ఒక్కసారి పట్టుకున్నాడా, అఖిలాండమైనటువంటి వాడు ఎవ్వడు వచ్చినా సీతమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి అని అంటే అది ఎంత అదృష్టమై ఉండాలో అది మేము చెప్పవలసినటువంటి అవసరం లేదు. అది ముందు మీరే చూస్తారు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మేము చెప్పుకుంటే ఇందాక మీరు అన్నట్టు డబ్బు కొట్టుకుంటున్నాము అని. రామచంద్రమూర్తి దర్శనం చేసుకుంటే చాలయ్యా అని మా యొక్క అయోధ్య అంతా అనుకుంటుంది. అటువంటి రామచంద్రమూర్తిని సీతమ్మ దర్శించి రామచంద్రమూర్తి యొక్క హస్తవాసి అంటే తన యొక్క చెయ్యి పట్టుకోవాలి అంటే ఆ సీతమ్మ తల్లికి ఎన్ని జన్మల అనుబంధం ఉండాలి, ఎన్ని జన్మల యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి వాడు ఈ రామచంద్రమూర్తి, అటువంటి వాడు ఈ యొక్క ధనుర్బాణం పెట్టినటువంటి వాడు. రామచంద్రమూర్తి హస్తమును ముట్టుకోవాలంటే సీతమ్మ తల్లి పెట్టి పుట్టు ఉండాలి. కాబట్టి ఆ అనుగ్రహం ఈరోజు మా నాన్నగారు మీకు ఇస్తున్నారు అనుకోవచ్చు. మా సీతమ్మ లేనిదే లవకుశులు ఎవరు? మా సీతమ్మ లేనిదే సంతానం ఎక్కడిది?
మా సీతమ్మ తల్లి లేనిదే ఇక్ష్వాకు వంశం ఎక్కడ పెరుగుతుంది? సీతమ్మ లేనిదే స్త్రీ లేనిదే, సీతమ్మ ఇన్ ద సెన్స్ స్త్రీ లేనిదే రామచంద్రుడి యొక్క వంశం ఎలా పెరుగుతుంది? అలాంటి సీతమ్మ మీ ఇంటికి వచ్చి మీ రాముడి తేజస్సును తీసుకుని తద్వారా సంతానాన్ని పొందితే తప్ప రామచంద్రుడి యొక్క వంశం పెరగదు. రామచంద్రుడు సీతమ్మను స్వీకరించినంత మాత్రం చేతనే సీత అదృష్టం కాదయా, సీతమ్మ రాముడిని వరించినంత మాత్రం చేతనే రాముడి వంశము పెరుగుతుంది. రాముడి పక్కన శ్రీ అనేటువంటి పదం చేకూరుతుంది. రాముడికి సమస్త సకల సంపదలు కూడా అనుభవంలోకి వస్తాయి. రాముడు సీతను వివాహం చేసుకుంటే తప్ప శ్రీరాముడు కాలేడు. అటువంటి శ్రీరాముడు సీతమ్మను వివాహం చేసుకున్న తర్వాత మా అమ్మకు ఇంకా 3 తోటి కోడళ్ళు, 3 అత్తలు. ఇంతమంది సైన్యానికి ఆ అమ్మ ఒక్కతే చేయాలి, ఇంతమంది తోటి మాటలు పడాలి. మరి మీ రాముడు మా అమ్మను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడా? ఎల్లప్పుడూ కూడా కోదండాన్ని పట్టుకున్నాడు. మా వాడు రాజ్యంలోని అందరినీ కూడా క్షేమాన్ని భాగోగాన్ని కూడా చూసుకుంటాడు అంటాడు. మరి మా సీతమ్మని మీ యొక్క అత్తలు పెట్టేటటువంటి కార్చన ఏ విధంగా ఉంటుందో, తోటికోటలు పెట్టేటటువంటి సూటికోటి మాటలతోటి ఏ విధంగా పడుతుందో, మా అమ్మవారు ఎంత కష్టపడాల్సి వస్తుందో ఆ ఇక్ష్వాకు వంశానికి వస్తే. సుప్రజా కౌసల్య అనేక స్వధర్మం అంటే కౌసల్యాదేవి అనేక రకములైనటువంటి స్వధర్మాన్ని ఆచరించినటువంటి మా రాముడి యొక్క తల్లి. కౌసల్య నిజగర్భ అంటే స్వామివారి యొక్క ఆ పుత్రుడిని ఎప్పుడైతే మా తల్లి కౌసల్య అనేటటువంటి మా మాత ఎప్పుడైతే రాముడిని ఆ యొక్క లాలన పాలన చూసుకుందో, ఆ కౌసల్యాదేవి ప్రతినిత్యము అనుకుంటూ ఉంటుంది, నా యొక్క ఇంటి కోడలు అంటే ఇంటికి సంబంధించినటువంటి ఇలవేల్పు లక్ష్మీదేవితో సమానం. రామ, ఈ యొక్క అయోధ్య నగరం అంతా కూడా నీ యొక్క చూపు పరిపాలన సాగుతుంటుంది, కానీ నీ ఇంటి ధర్మపత్ని నీ భార్య అంటున్నావే, అది నీ యొక్క వంశాన్ని కీర్తింపజేసేటటువంటి స్త్రీ అయి ఉండాలి. అంటే ఈ యొక్క నీ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని 2 కాదు 4 8 ఈ యొక్క వంశాన్ని నిలబెట్టాలయ్యా. మనది సూర్యవంశము కదా రామ. ఇప్పటి వరకు కూడా నీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారికి నేను ఏమాత్రము కూడా కీడు ఎంచలేదు. కాబట్టి ఇప్పటి వరకు నా ధర్మం స్వధర్మం దేవవీతయే, నేను ఇప్పటి వరకు స్వధర్మంతోనే ఆచరిస్తూ ఉన్నాను రామ. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ధర్మాన్ని లోకహితార్థం, కేవలం నీ కోసం కాదు, లోకహితార్థం కోసమై నీవు వివాహాన్ని చేసుకోవాలి. రాముడు పల్చని పాలవలే, రాముడు విద్య దగ్గర ఉన్నంత వరకు నా తమ్ముడైనటువంటి లక్ష్మణుడి యొక్క చేత ఆ యొక్క ఆనందాన్ని విద్యని ఇంతకాలముగా సాగింపబడుతూ వచ్చాడు. కానీ మా లక్ష్మణుడేమో 4 అడుగులు వెనక నిల్చొని ఉన్నాడు. ఇక్కడ మా రాముడు ముందుకొచ్చి వివాహం చేసుకోవాలి, ఈ రంగాపుర గ్రామం అనేటటువంటి ఈ నివాస స్థానాన్ని కూడా ఆయన అనుగ్రహింపజేయాలి అనుకున్నాడు అని అంటే సీతమ్మ వారి అదృష్టం కూడా అందులో ఉంది. కాబట్టి సీతమ్మ వారు మాకు ఇందాక చెప్పినట్టు మా గురువులు చెప్పారు. కాబట్టి ఇక మీరు ఇలానే చేస్తూ ఉంటే ఇక అందరికీ కూడా సమయం పాలన ముందుకు అవుతూ ఉంటుంది. ఇక దీన్ని ఏదో ఒక రకమైనటువంటి మా గురువు గారు చెప్పారు అనుకోవచ్చు, మీ సీతమ్మ వారిని మేము అనుగ్రహిస్తాము అనుకోవచ్చు. కాబట్టి ఇక మీరు వచ్చి మా రామచంద్రమూర్తికి ఆకలి వేస్తుంది, పాపం వారు కూడా వెళ్ళాలి. రేపు తెల్లవారుజామున కార్యక్రమాలు మిగతా ఉంటాయి కాబట్టి అందుకోసమే మీరు ఒక 3 అడుగులైన అందరినీ అనుగ్రహిస్తూ వస్తున్నది. పురుషుడు కదా, కాబట్టి ఒక 2 అడుగులు రండి. లేదండి, తీసుకొని వంశం అయోధ్య నుంచి నేపాల్ వరకు కూడా వించేసినారు. ఇంకా మీ భాషలో అయితే రంగాపురం గ్రామం వరకు వించేసినాడు. రంగాపురం వరకు వచ్చినటువంటి ఆయన ఒక 3 అడుగులు వేయలేడా? రంగాపూర్ దాకా వచ్చి అలసిపోయాడు కదా, కనీసం వచ్చి ఏం కావాలయ్యా, కనీసం ఈ మర్యాద మీరు ఇచ్చేది. అరే అయోధ్య నుండి రాముల వారు రంగాపూర్ దాకా వచ్చినారే, కాస్త గ్లాస్ మంచినీళ్ళు తాగుతారా అని అడగరే. ఇది ఏమిటయ్యా, ఇది ఇటువంటి పిల్లనామనం చేసి మీరు నీళ్లు కావాలంటే ఇలాంటి పానీయాలైనా సరే ఇస్తాం. మేము ఇంతసేపు కేవలం పిల్ల కోసం వచ్చినాడు అనుకున్నాం రాము.
కాదనమాట, కేవలం మేము ఇచ్చేటటువంటి పానీయాల కోసం వచ్చినాడు అనమాట. ఇచ్చిన ఆతిథ్యములో కారం ఉందో, ఉప్పు ఉందో, పులుపు ఉందో చూడకపోతే మేము ఎలా మీ ఇంటిలోకి రాగలుగుతాము? మీరు ఇచ్చేటటువంటి అరే ఇంతవరకు నిల్చోబెట్టి రాముడితో మాట్లాడారే, మా నాన్నగా మా తండ్రి గారు దశరథ మహారాజు గారు చెప్పారని ఇక్కడ దాకా వస్తే రేపు పొద్దున మా రాముడు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఇంతసేపు నిల్చోబెట్టాడు అని చెబితే సీతమ్మ వారు మళ్ళీ వేరే వాళ్ళని చేసుకోవాలి. ఏమీ అనుకోదు. కాబట్టి మీరు ఆలోచనలు పెట్టుకోకుండా చైత్రము షడ్ రుచుల సమ్మేళనము, పులుపు, కారము, వగరు, తీపి, చేదు అన్నీ ఉంటాయి. మీకు అన్ని ఆతిథ్యాలు స్వీకరిస్తాం. ఇంత దూరం వచ్చినాడు కదా, ఎందుకోసం వచ్చాడు? మా అమ్మాయిని వివాహం చేసుకోవడానికి. ఒక్క 3 అడుగులు వేస్తే మా అమ్మాయి ఒక్క అడుగు ముందరికేస్తుంది. సరే మీకోసం అని తగ్గుతున్నాము అనుకోకండి. మా నాన్నగారు చెప్పారు, అందున మా నాన్నగారికి ఏది ఆగ్రహం తెప్పించేటటువంటి పని మా రామచంద్రమూర్తి ఇప్పటి వరకు ఈ రోజు తగ్గడు, రేపు తగ్గడు, ఎల్లుండైతే తగ్గాల్సిందే కదా, అప్పటికైనా తగ్గడు. ఎందుకంటే ఆయన యొక్క ధర్మం ముందు స్త్రీ కాదు కదా, భూమండలాన్ని కూడా ఆయన పక్కన పెట్టేస్తాడేమో కానీ ధర్మం విషయంలో మాత్రం ఆయన తగ్గడు. సరే మీరు చెబుతున్నారు, ఇప్పటిదాకా ఇంతమందిని నిల్చోబెట్టడం కూడా రాముడికి ఏమాత్రం సమంజసం అనిపించడం లేదు. మీరు ఎలాగూ తగ్గరు అంటున్నారు కదా, మా రామచంద్రమూర్తి ధర్మం కోసమై, మీకోసం అనుకోకండి, ధర్మం కోసమై, ఆ ధర్మమే సీతమ్మ, ఆ యొక్క ధర్మం కోసమై మా నాన్నగారు మళ్ళీ ఏ రామా నువ్వు ఇలా ఏంటి చేసుకొచ్చావని మా నాన్నగారు మళ్ళీ రామచంద్రమూర్తి మీద అపకీర్తి పొందకూడదు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి అనేక రకములైనటువంటి రామచంద్రమూర్తి ఘట్టాలని దాటుకొట్టినప్పుడు 3 అడుగులదేముందయ్యా, పాతాళము నుండి భూమండల పర్యంతం పైన వరకు చూసినటువంటి వామనావతారంలో తెలిసిపోతుంది కదా మన రామచంద్రమూర్తి ఎంతవరకు ఉంటుందో. కాబట్టి భూమండలం మీద పాదం మోపితే మధ్యస్థం వరకు బంగారాన్ని చూశాడు. కాదయ్యా, అంత్యలోకంలో ఉన్నటువంటి విష్ణులోకాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి వామనమూర్తిని అనుగ్రహించినటువంటి వాడే. అయ్యా ఇప్పుడు ఆయన వామనమూర్తియా, నరసింహం అడగలేదు, ఆయన మానవ రూపం. నేను ఇందాక ప్రథమంగా చెప్పాను, రాముడు దేవుడని శివధనుస్సును విరిచాడు. రాముడు దేవుడు కాబట్టి సీతమ్మను వివాహం చేసుకుంటున్నాడు కాదు. రాముడు సాక్షాత్తు నరుడు. మన మాదిరిగానే చెమటలో వచ్చాయి, మన మాదిరిగానే ముళ్ళు గుచ్చుకున్నాయి, మన మాదిరిగానే దుఃఖం చెందాడు. తండ్రి చనిపోతే మట్టిలో కూడా పొర్లాడాడు. అటువంటి రాముడి యొక్క గుణగణాలు తెలుసు కాబట్టే శివధనుస్సును విరిచినా విరవకున్నా సీత రామయ్యదే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఆడపిల్లవాళ్ళం ఒక 3 అడుగులు వేస్తే మా అమ్మకి ఎంతో సౌందర్యవతిగా కుంగుచాటు నుంచి ఆ రామయ్య దర్శనం చేసుకొని సంతోషపడుతుంది. సిగ్గు అంటేనే ఆడపిల్ల అంటేనే సిగ్గు. తను ముందుగా వస్తే ప్రపంచం ముందు నవ్వుల పాలవుతుంది ఆడపిల్ల. అబ్బాయి 3 అడుగులు వేస్తే తప్ప మా సీతమ్మ కదలదు. సరే మీరు స్త్రీ అంటున్నారు కదా, రండి, స్త్రీ కోసమైనా మనం ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎందుకయ్యా అంటే స్త్రీ మీరు అన్నట్టు భూమిని కాపాడుతుంది కాబట్టి ఒక్క 3 అడుగుల కన్నా 3 అడుగుల కన్నా ఒక్క అడుగు ముందు పడితే మనం ధర్మం తప్పినట్టు అవుతాం అంటున్నారు కదా. 3 అడుగులని అందులో మీరు అంటున్నారు కదా చిరునవ్వుతోటి ఆరంభించారని. మరి మా వారు ముందుకు వచ్చారు కదా, మరి మీరు కూడా కొంచెం ముందుకు అడుగు వేశారు. ఒక అడుగు ముందు వేసినట్టయితే మా రామచంద్రమూర్తి 3 అడుగులు వేయాలి. ఒక అడుగు ముందుకు వేశారు. ఒక అడుగు ముందుకు వేసినటువంటి రామచంద్రమూర్తి సీతమ్మ వారు ఎప్పుడెప్పుడు స్వామి దర్శించుకోవాలి మనసులో ఉన్నది మాకు అర్థమవుతూ ఉన్నది. అయినప్పటికీ ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, సౌమ్యస్వరూపేణ చిత్తవ్యం రామమోహమిదం జగత్ అంటే రాముడు చూడడానికి బాలుడు, రాముడు చూడడానికి పుంసాం మోహన రూపాయ. ఈ ఒక్క మంత్రానికి ఎంత చెప్పినా కూడా మాకు తనని తీరు. సరే రాముడు సౌందర్యమైనటువంటి వాడు. సరే మీరు చెప్పినట్టుగా ఒక్కడుగు ముందుకు వేసాం కదా, ఆ తల్లిని 2 అడుగులు ముందుకేమని చెప్తే పొరపాటును కూడా వేసేది లేదు. ఇంకొక 2 అడుగులు వేస్తే కానీ ఒక అడుగు చెప్పారు. అయ్యా మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఇంత రేపు దశరథ మహారాజు గారికి ఇవన్నీ చిట్టా విప్పాలి. ఎందుకయ్యా అంటే మేము ఇవన్నీ ఆలోచించుకోవాలి. అయోధ్యలోకి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు అడుగుతారు, ఏరా నీకు 3 అడుగులు వేయడానికి సిగ్గు లేదా అంటే మేము ఎక్కడ తల వంచుకోవాలి.
అటువంటిది లేదు లేదు సీతమ్మ తల్లి 2 అడుగులు వేసింది కాబట్టి నేను 5 అడుగులు వేశానంటే మా దశరథ మహారాజు గారు వచ్చి శభాష్ నువ్వు అలా ఉండాలిరా అంటాడు. కాబట్టి ఆ కీర్తి మేము అపకీర్తి తెచ్చుకోలేము కదా. కాబట్టి మీరు అడిగినటువంటి ఆ 2 అడుగులు వేస్తే మా రామచంద్రుల వారు కూడా 5 అడుగులు వేస్తారు. లేదండి, ప్రపంచం ముందర స్త్రీ ఎప్పుడూ కూడా సిగ్గుతోనే ఉండాలి. స్త్రీ ఎప్పుడు కూడా సౌమ్యంగానే ఉంటుంది, సూక్ష్మంగానే ఉంటుంది. మేము ఇచ్చినటువంటి సంఖ్య 1, 3 కాబట్టి 3కి 1 వేసింది. 1 అడుగు వేసి మా అమ్మ 1 అడుగు వేయాలంటే వేయదు కదా. ఇంకొక 2 అడుగులు వేయండి, మా అమ్మ కాస్త ముందరికి జరుగుతుంది. సరే, ఇక మీరు అన్నటువంటి ఆ 2 అడుగులు పూర్తి వేయాల్సిందే, తప్పదు. వేయాల్సి 3వ అడుగు కూడా పడింది. ఇక 3 అడుగు పడింది అని అంటే మా గౌరవాన్ని మేము నిలబెట్టుకున్నాం. ఇక మాకున్నటువంటి ఒక చిన్న అనుమానం ఏమిటయ్యా అంటే సీతమ్మ వారి యొక్క కుటుంబ లక్షణాలు మీరు మాకు వివరించలేదు. ఎందుకంటే కుటుంబం ఆ విశేషమైనటువంటి ఆ లక్షణాలు తెలుసుకుంటే తప్ప మా దశరథ మహారాజు గారి దగ్గర చెప్పలేము. దశరథుడు శాంతమూర్తి అయినా తను ధర్మంలో మాత్రము మించలేనటువంటి వాడు. ఆ లక్షణాలు కూడా ఒక్కసారి చెబితే మేము దాన్ని తగ్గట్టుగా మా దశరథ మహారాజు గారికి చెప్పుకుంటాం. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రియా ఋషయ ప్రవరాన్వితా. గౌతమస గోత్రోద్భవీ స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీ. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రియా ఋషయ ప్రవరాన్విత. గౌతమస గోత్రోద్భవీ హ్రస్వరోమ మహారాజవర్మణః పౌత్రీ. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రియా ఋషయ ప్రవరాన్విత. గౌతమస గోత్రోద్భవీ జనక మహారాజవర్మణః పుత్రీ. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస ఆయాస్య గౌతమత్రియా ఋషయ ప్రవరాన్విత. గౌతమస గోత్రోద్భవీ అయోనిజా మహాలక్ష్మీ సీతాదేవీ నామ్నీం వరార్ధినీం కన్యాం దేవులో సీతామాతాకి. ఆంగీరస అంటే మీరు చెప్పినటువంటి గోత్రము మాకు వినగానే సంతోషాన్ని అందించింది. ఎందుకంటే ఆంగీరస అంటే ఈ యొక్క గోత్రము అంత్యమైనటువంటి ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి గోత్రం. ఎందుకయ్యా అంటే భరద్వాజులంతటి వారు గురువులు కూడా ఆంగీరస గోత్రములో ఉండేటటువంటి వారందరినీ కూడా తరింపజేశారు. అటువంటి ఆంగీరస యౌవనాస్య త్రైలోక్యధారిణి అయినటువంటి మీ యొక్క గోత్రానికి కూడా మేము ఎంతో సంతోషించాము. ఎందుకంటే ఆ మీరు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా మా యొక్క రాముల వారికి సరిపోతుంది అనుకుంటున్నాడు. కాబట్టి స్వామివారు కూడా మందహాసంతో చిరునవ్వుతోటే ఉన్నాడు. ఎందుకయ్యా అంటే స్వామివారు శాస్త్రాన్ని అధిగమించిన తర్వాత మనుషుల రూపంలోకి వచ్చినటువంటి తండ్రి మా రామతండ్రి. కాబట్టి మీరు చెప్పినటువంటి గోత్రానికి స్వామివారు కూడా సంతోషపడుతున్నాడు. ఆ సంతోషంలో ఇంకొక 3 అడుగులు వేయాలన్నమాట. ఆ యొక్క ఆనందాన్ని ఇందాకే చెప్పాం. మళ్ళీ ధర్మము తప్పితే ఆయన మీరు 3 అడుగులే చెప్పారు కానీ 6 అడుగుల కింద నాకు అనలేదు. 3 అడుగుల కన్నా, ఎందుకంటే మా వారు రామచంద్రమూర్తి మడిగట్టుకొని ఉంటే దాన్ని వెనక్కి తీసుకొచ్చేటటువంటి వారు మళ్ళీ మీకు ఇంకొక 100 సంవత్సరాల ముందు వెళ్ళిపోతుంది. కాబట్టి ఎందుకు వచ్చిందండి ఈ గోల? ఆ స్వామి వారు మళ్ళీ దీక్షలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళినా మాకేం ఇబ్బంది కాదు. ఎందుకంటే ఆయన మళ్ళీ వశిష్ఠుల వారం పట్టుకొని, మళ్ళీ దర్భగడ్డ పట్టుకొని, మళ్ళీ పుస్తకం పట్టుకొని మళ్ళీ నేను శాస్త్రం చదువుకుంటా అంటాడు. మనందరి వారికి కూడా మళ్ళీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా వివాహం కాదు. రాముల వారు ఎన్ని వేల సంవత్సరాలైనా ఉండగలుగుతారు. కాబట్టి మధ్యవర్తిగా మీరు కూడా ఒక 3 అడుగులు ముందుకు వస్తే, మీరు చెప్పారు ఆంగీరస ఆ గోత్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ధర్మాన్ని ఆచరించేవారు. కాబట్టి మీరు 3 అడుగులు ముందుకు వస్తే ఇక, ఎందుకంటే
మా వారందరూ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి వారు చూడండి ఎలా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ చల్లటి పానకం అందిస్తారా, ఎప్పుడెప్పుడు దాగుదామాలు ఉంటారు. కాబట్టి మా వారందరికీ కూడా ఇబ్బంది పెట్టడం సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే రామచంద్రుడు అనుకుంటుంటాడు, ఒరే నాతో వచ్చినందుకే కదా మీకింది ఇన్ని కష్టాలు వచ్చింది, నా పెళ్లి కోసం మీరెందుకు ఇన్ని కష్టాలని స్వామి అనుకుంటున్నారు. కాబట్టి ఇది ఏమాత్రం సమంజసం కాదు. మీ సీతమ్మ వారు కూడా సంకల్పం పట్టుకుంటే ఇంత గట్టి సంకల్పం ఉంటుందని మాకు తెలిస్తే మేము వేరే అమ్మాయిని చూసుకునేవాళ్ళం. మా నాన్నగారు తెలిసి మీ దగ్గర పెట్టారు. కాబట్టి ఇక్కడ వచ్చిన విధురానగర్లో ఉన్నటువంటి వారు ఇటువంటి వారని మాకు తెలియదు. కాబట్టి నాన్న రేపొద్దున మీరు ఎవరైనా మళ్ళీ విధురానగర్ రావాలనుకుంటే తట్ట బుట్ట తిండి అన్ని పెట్టుకొని రండి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఎదురు చూపుకే స్వామి కూడా ఎలా చూస్తున్నాడో, అయ్యా ఇంతవరకు ఎదురు చూస్తున్నామంటే రేపొద్దు మేము ఇంటికి వచ్చినప్పుడు మీ ప్రశ్నలకి మేము ఇంకొక 10 పళ్ళు అన్నం తిని రావాలి. కాబట్టి మీరు కేవలం భోజనము, ఆతిథ్యము, రసములు, పానీయములు అడుగుతున్నారు. ఆ దప్పిక, ఆ ఆకలి మాకు కూడా మీకంటే 10 రెట్లు ఉంది. కానీ మా ఆకలి అమ్మవారు వెళ్ళిపోతుందేమో అనేటువంటి బాధతో మేము దానిపైకి చూపించుకోలేకపోతున్నాం. సీతమ్మ తల్లి మిథిలా నగరాన్ని వదిలి అయోధ్యకు వెళితే మిథిలా నగరం అంతా కూడా క్షోభిల్లుతుంది, శూన్యమైపోతుంది. దాని ముందు మా ఆకలి ఏమాత్రమూ కాదు. కాబట్టి మా ఆకలితో పోలిస్తే మీ ఆకలి చాలా రెట్టింపుగా ఉందని మేము అనుకున్నాము. కానీ మా అమ్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మిథిలా నగరము, జనక మహారాజు, ప్రజలంతా కూడా వెళ్ళిపోతారు. కేవలం మీకు భోజనం పెట్టేంత వరకు మాత్రమే ఆకలి. మాకు అలా కాదు. సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత మాకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, భోజనం చేయాలనేటువంటి తృప్తి కూడా ఉండదు. సీతమ్మ తల్లియే సమస్త సకల లక్షణములు. సీతమ్మ తల్లి సాక్షాత్ మహాలక్ష్మి. ఆ అమ్మవారు వెళ్ళిపోతుంది అంటే మీ రాముడు వస్తున్నాడు, మా సీతమ్మను వివాహం చేసుకుంటున్నాడు అంటేనే గుండెలో ఎంతో భయంగా ఉన్నది. ఇక ఆడపిల్ల కాసేపట్లో వెళ్ళిపోతుంది, కాసేపట్లో మా నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతుంది అనేటువంటి భయం. కాబట్టి మేము పెట్టేటటువంటి భోజనంలో కాస్త ఉప్పు తక్కువగా ఉండవచ్చు, కారం తక్కువగా ఉండవచ్చు, లోపు చేసి ఉండవచ్చు. కానీ ఆడపిల్ల తరపులం కదా, మీరు పొరపాటున ఒక మాట అనవచ్చు. దానితో మా మిథిలా నగరం అంతా కూడా సీతమ్మ దేవి పోయిన బాధే కాక మీరు పైన పెట్టినటువంటి పెచ్చు మాటలు కూడా మేము పడి ఎంతో దుఃఖం చెందుతాము. కాబట్టి మీకు ఇలాంటి లోపం చేయకుండా అన్నపానాలు, ఆహారాన్ని ఆదితులకు ఇవ్వడమే, ఆతిథ్యం చేయడమే మా జనక మహారాజు గారి యొక్క గౌరవం. ఆ గౌరవాన్ని తప్పకుండా స్వీకరిస్తాము. కాకపోతే ప్రతిసారి ఆకలి ఆకలి అంటున్నారు. మీ ఆకలిని మేము కాదనట్లేదు. మా ఆకలి ఏంటి అంటే సీతారామచంద్రుడు కలవాలి. మా ఆకలి ఏంటిదంటే వారిద్దరు కూడా లోక కళ్యాణార్థమై ప్రపంచానంతా కూడా ఆశీర్వదించాలి. అదే మా ఆకలి. కాబట్టి మీరు ఒక 3 అడుగులు ముందరికి వేసేస్తే మేము కాస్త భయముతోనే ఒక అడుగు ముందరికేస్తాం. మీరు చెప్తున్నటువంటి మాటలో ధర్మం కూడా ఉన్నది. ఎందుకంటే మిథిలా నగరం నుండి వచ్చిన తర్వాత ఇక్కడ చివరి ఘట్టంలోకి వచ్చాం కాబట్టి మిథిలా నగరం నుండి అమ్మవారికి వచ్చాక మీ మిథిలా నగరము శోభ తగ్గుతుంది, ఆనందం తగ్గుతుంది, ఆహ్లాదం అంటే సంతోషం తగ్గుతుంది అనుకుంటాం. పర్లేదు, మీ మిథిలా నగరాన్ని మేము దత్తత తీసుకుంటాం. ఎందుకంటే మా అయోధ్య నగరంలో ఎంతమంది వచ్చినా 10 మందికి ఇంకా స్థలం ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ చీరలు, మీ బట్టలు, మీ యొక్క ధాన్యాలు, మీ ఏమున్నాయో వారందరినీ కూడా పంపించేటటువంటి సామానంతా కూడా పంపించేటటువంటి ఆ ఏర్పాటు కూడా మేము చేస్తాము. ఈ మిథిలా నగరంలో ఉండేటటువంటి వారందరూ కూడా మీరు మా అయోధ్యకు వచ్చినా అయోధ్యలో మీ అందరికీ కూడా 7 అంతస్తుల భవనాలందరికీ కట్టిస్తాము. ఎందుకంటే ఆడపిల్ల తండ్రి అత్తగారింటికి ఒక్క రోజు వెళితేనే మర్యాదగా ఉంటుంది. మీరు పెడుతున్నారని చేసి తట్టా బుట్టా సర్దుకొని మేము అయోధ్యలో మీరు ఉచితంగా ఇల్లు ఇచ్చినా, రాజ్యమే ఇచ్చినా మిథిలా నగరవాసులు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. కాబట్టి మాకు కేవలం మగవారి నుంచి మంచి మాటలు కలిగితే చాలు, మర్యాద కూడా అవసరం లేదు. కాబట్టి మీరు ఒక 3 అడుగులు వారు వేయాల్సిందే. లేదు రాముడే 3 అడుగులు వేయాలి, సీతమ్మ 1 అడుగు ముందరికి వేస్తారు. సరే, మీరు అన్నట్టు అయోధ్య నగరం నుండి స్వామివారు ఈ ధర్మం కోసమై ఈ భూమండలానికి వచ్చి
ఈ భూమండలాన్ని ఇచ్చినటువంటి ఆ స్వామి ధర్మాత్ముడైనటువంటి వాడు. ఆ యొక్క ఆ సాక్షాత్తు వైకుంఠలోకంలో ఉన్నటువంటి నారాయణ స్వరూపమైనటువంటి మా రామచంద్రమూర్తి భూలోకానికి వచ్చి భూలోకంలో అయోధ్య దగ్గరికి వచ్చి అవన్నీ కాదండి, మీకు ఇన్ని ఆకలి అంటున్నారు, ఇంత ధైర్యంగా చెప్తున్నారు, ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు, మీకు ఆకలి అవుతలేదండి. ఏమాత్రమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ఆ రామచంద్రమూర్తి దశరథ మహారాజు గారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చినటువంటి ఆ స్వామి మీరన్నటువంటి అన్ని విషయాలలో కూడా మేము సంతోషం పొంది ఉన్నాము. అదే రకంగా చమత్కారంతో కూడినటువంటి మీ మాటలు, మీ యొక్క చిరుమందహాసమే మా రాముల వారికి కూడా అన్నోరకమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకయ్యా అంటే ఒక గుణగణాలని 21 తరములలో లెక్కేసేటటువంటి ఈ ప్రపంచంలో ఈ యొక్క ఒక గుణము మీరు చెప్పినటువంటి మీ తల్లికి ఈ గుణము ఉంది. మా రాముల వారు కూడా గురువుల యొక్క మాటనే, అంటే ఆ యొక్క జనక మహారాజు గారి యొక్క పుత్రిక, ఆ ఎంతో సౌందర్యమైనటువంటి పుత్రిక. అది కాకుండా జనక మహారాజు గారు ఎన్నో రకములైనటువంటి దాన ధర్మాలు చేశారు. ఇవన్నీ కూడా మా వశిష్ఠుల వారు చెప్పడం, ఇవన్నీ కూడా మాకు ఎంతో సంతోషదాయకంగా ఇవ్వడం, ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఈ ఆతిథ్యాన్ని ఎంతో సంతోషాన్ని పొందాలని, అదే రకంగా ఈ అయోధ్య మిథిల అనేటటువంటి నగరాలు ఈ యొక్క భూమండలాన్నంతా కూడా ఆదర్శమైనటువంటి గ్రామం, ఒక రాజ్యాలుగా అనుభవాలను కోరుకుంటూ మనం కూడా ఒక 2 అడుగులు ముందుకు రండి. 3వ అడుగు మీరు ముందుకు వేస్తే ఆ యొక్క మంగళప్రదమైనటువంటి కార్యక్రమంతో మనం ఆరంభం చేసుకోవచ్చు. ఎందుకంటే రాముడు ఎంత ధనుర్బాణశాలికి కావలసినటువంటి ఒక్క లక్షణం ఏమిటయ్యా అంటే మనస్సుని నిగ్రహంగా ఉంచుకోవడం. బాణం వేసేటటువంటి వాడికి ఉండవలసిన లక్షణం ఏమిటయ్యా అంటే మనస్సుని నిగ్రహంగా ఉంచుకోవాలి. ఎలా అప్పటికే అలా బాణాలు వేసేయకూడదు. కానీ రాముడు లోకహితం కోసం, ప్రజల కోసమై మేము ఇప్పటిదాకా వారి తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా వారు ఏమాత్రం కష్టపడదలుచుకోలేదు. ఎందుకయ్యా అంటే రామచంద్రమూర్తి శరణు అన్న వాడిని 1000 అడుగులు ముందుకు వస్తాడు. నీవు కాదుగా అన్న వాడికి మా సీతమ్మ కోసం 1000 అడుగులు అవసరం లేదు, 3 అడుగులు వేయమంటే 6 అడుగులు కూడా వేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క పావన రాముడు కాబట్టి ఎన్నో రకములైనటువంటి అనుగ్రహించిన వాడి కోసమై, భక్తుల కోసమై వచ్చినటువంటి వాడు ఆ రామచంద్రమూర్తి. సరే, ఆ యొక్క మీరు ఇచ్చేటటువంటి ధర్మం మీ దగ్గరే ఉండాలి కాబట్టి మా ధర్మం కోసమైనా మేము ముందుకు రావాలి. ఇక మీరు వస్తే తప్ప మీరు ముందున్నటువంటి ఆగ్రహం కోసమే మీరు ముందుకు రండి. ఓం దేవవీతదే పరిగృహ విశ్వాయోనిం ఆగచ్చంతు విద్యాః ఇచ్ఛస్వేన ఘృతేన ఆగచ్చంతు భాగాః దశరథాత్మదాయత్రాయ సీతాజనకాయ మహాత్మనే మిథిలానగరస్య రాజపుత్రీ సీతాయాత్మనే నమః ఆగచ్చంతు రాధాచారః రామలక్ష్మణభరతహితాయ జగన్మాత్రే నమో నమః ఆగచ్చంతు సీతాపతేః దశరథాత్మపుత్రాయ రామ ఆగచ్చంతు మహాభాగాః సీతాయాః పగడే దేహి భారతపుత్రే నమోస్తుతే దీర్ఘాయురస్తు మే ప్రతిలోహితఘటేన ఆగచ్చంతు విద్యాకార్యేణ స్వయం కృతమపరాధం అపరాధసహస్రాణి క్రియంతే అహర్నిశం మజ దాసోహమితి మాత్మద్భ క్షమస్వధనార్దనా మనోజగుణమారుతుల్యమే జితేంద్రియం బుద్ధిమతాం పరిద్ధం వాదాత్మయం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి శ్రీరామరామేతి రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామరామపరాణే మనోజగుణమారుతుల్యమే జితేంద్రియం బుద్ధిమతాం పరిద్ధం వాదాత్మయం వానరయూథముఖ్యం శ్రీరామదూతం
ఆ